ప్రభావిత లంక గ్రామాల్లోని ప్రజలు భయపడవలసిన పని లేదని రామచంద్రపురం ఆర్డీఓ కె సుధాసాగర్ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదార్లంక లంక గ్రామంలోని ఆయన పర్యటించారు. విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా చూడటం, అలాగే త్రాగునీరు, పశుగ్రాసం ఎంత మేర అవసరం అవుతుందనే విషయాలను కూడా సంబంధిత శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాలు, భోజనాలు ఏర్పాట్లు, వైద్య శిబిరాల ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు చేశామని తెలిపారు. అయితే ఆ ప్రాంతంలోని రైతులు మాత్రం ముందు జాగ్రత్త చర్యలుగా తమ పంటలు వరద నీటిలో మునుగుతాయన్న భయంతో వాటిని ఒడ్డుకు తెచ్చుకునే ప్రయత్నాలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లోని పాడి రైతులు పశువులను మెరక ప్రాంతాలకు తరలించుకుంటున్నారు. వాణిజ్య పంటలైన కొబ్బరి, అరటి, పసుపు, కూరగాయలు వంటి వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఏర్పాట్లు చేస్తున్నారు. వరద ఉధృతి కారణంగా ధవళేశ్వరం వద్ద 2వ నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేయడంతో సూర్యగుండాల పాయ వద్ద కాలిబాట వంతెనకు చేర్చి వరద నీరు ప్రవహించడంతో రెవెన్యూ అధికారులు అక్కడ ఎర్ర జెండాలను ఏర్పాటు చేసి ప్రమాద హెచ్చరికను ఏర్పాటు చేశారు. కేదార్లంక పుష్కర్ ఘాట్ వద్ద సమీపంలోని ఇటుక బట్టీలు కొన్ని వరద నీటికి మునిగిపోయాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందుగానే అక్కడ మరబోట్లను ఏర్పాటు చేశారు. గ్రామ సచివాలయం వద్ద వానపల్లి పిహెచ్సి వైద్య సిబ్బంది మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నారు. వరద సమయంలో పనులు లేక ఇబ్బంది పడే లంకవాసులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ వీధి వెంకటరెడ్డి అన్నారు. ఓకే అండి. నేను కేదార్లంక సర్పంచ్ వీధి వెంకటరెడ్డి. మాకు లంక గ్రామాలలోని ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూడా ఫ్లడ్ రావడం జరిగింది. నన్నైతే 2వ ప్రమాద హెచ్చరిక విడుదల చేశారు. దీని నిమిత్తం మనకి అధికారులందరూ రెవెన్యూ కానీ, మొత్తం వ్యవసాయ డిపార్ట్మెంట్ కానీ, ఎండిఓ గారు, అలాగే ఆర్డీఓ గారు, మొత్తం డిపార్ట్మెంట్లు అందరూ మన లంక గ్రామాలు వచ్చి అన్నీ తిరగడం జరిగింది. ఇక్కడ పంచాయతీ పరంగా రైతులు కానీ, జనాంగం గురించి కానీ, పశువుల గురించి కానీ అన్ని విధాల మమ్మల్ని అడగడం జరిగింది. మేము అన్ని విధాల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు మాట్లాడినప్పుడు మాకు మెయిన్ ఇబ్బంది ఏంటంటే లంక గ్రామాలు కాబట్టి ఎక్కువ పశువులకి ఇబ్బంది ఉంటుంది. పల్ల ప్రాంతాలన్నీ గట్టి మునిగిపోతాయి. అది మేత అనేది మునిగి వల్ల మేత అనేది పోతుంది మొత్తం. దాని నుంచి ప్రభుత్వం వారు అన్నీ మనకి పశువులకి దానా అనేది ఏర్పాటు చేయండి. అలాగే రైతులు ఎక్కువ కాయగూరల పంటలు పండిస్తారు. ఈ గోదావరి రావడం వల్ల మునిగినన్నే కాయగూర పంటలన్నీ అవి పోవడం జరుగుతుంది. దాని గురించి నిత్యావసరాల ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాని నుంచి ప్రభుత్వాలు వెంటనే స్పందించి మాకు ప్రజలకి ఏ ఇబ్బందులు లేకుండా అన్ని విధాలు ఆదుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా కరెక్ట్ టైంలో ప్రజల్ని అన్ని విధాలు ఆదుకునేవారు. అలాగే రైస్ కానీ, కాయగూరలు కానీ. అదే ఊళ్ళోకి వచ్చేసి ఉంటే 3వ ప్రమాదకి హెచ్చరిక ఎక్కడేసారంటే మా గ్రామం కూడా మొత్తం ఆల్రౌండ్ చుట్టుముట్టేస్తుంది. అప్పుడు ప్రజలకి ఇంకా రాకపోకలు కూడా బంద్ అవుతాయి. దాని నుంచి ప్రభుత్వం అప్పుడు వాళ్ళకి రైస్ కానీ, కాయగూరలు కానీ, డబ్బులు కానీ ఇవ్వడం జరిగింది గతంలో. అలాగే ఈ ప్రభుత్వం కూడా మా లంక గ్రామాలని జోగేశ్వర గారు ప్రత్యేకించి దృష్టి పెట్టి మా లంక గ్రామాలు అన్ని విధాలు ఆదుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ ప్రభుత్వాన్ని సరే ఈ ప్రజల్ని బాగా చూస్తేనే ఆ ప్రభుత్వం అన్ని విధాలు ముందుకు ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్నైతే ఆర్డీఓ గారు ఎలక్ట్రిసిటీ కానీ, అలాగే ప్రజలకి తాగునీరు కానీ అన్ని అందుబాటులో ఉండాలని ఆయన ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. ఆయన అలాగే మనకి ఎంఆర్ఓ గారు కానీ, ఎండిఓ గారు కానీ, మనకి విఆర్ఓలు కానీ, వ్యవసాయ డిపార్ట్మెంట్ కానీ, ఆల్ డిపార్ట్మెంట్స్ మొత్తం ఏఎన్ఎంలు కానీ ప్రజల నిత్యం అందుబాటులో ఉండి వాళ్ళని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను కూడా ప్రజలందరూ బాగోవాలని ఉద్దేశంతో శానిటేషన్ కానీ అన్ని పద్ధతి తరపు ప్రజలకి ఏ ఇబ్బందులుగా అన్ని విధాలని చూసుకుంటున్నాను. అలాగే నేను మనకి మెంబర్గా నియోజకవర్గ శాసనసభ్యులు జోగేశ్వర గారు కూడా మన లంక గ్రామాలను ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని విధాలుగా ఆదుకుంటారని కోరుకుంటూ అవకాశం అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.